నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. బయటపడ్డ సునీల్ సర్టిఫికెట్ గట్టిగానే ఇరుక్కున్నాడు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. పివి సునీల్ కుమార్ పరిచయం అక్కర్లేని పేరుగా మారిపోయింది ఈ మధ్యకాలంలో. మామూలుగా అయితే ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతో సిన్సియర్గా పనిచేస్తే తప్ప వాళ్ళు రికగ్నైజేషన్ పొందలేరు. కానీ కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు మాత్రం వాళ్ళ తీరుతోటి, వాళ్ళ వ్యవహార శైలితోటి, రాజకీయ నాయకుల ప్రాపకం కోసం వాళ్ళు చేసే అక్రమాలతోటి బాగానే పేరు సంపాదించుకుంటున్నారు. చెప్పాలంటే పివి సునీల్ కుమార్ పేరు కూడా ఒకటి. ఈయన పేరు వివాదాస్పదంగా మారింది ఈ మధ్యకాలంలో. గతంలో ఆయన వైసీపీ హయాంలో ఏపీ సిఐడి చీఫ్గా ఉన్నారు. ఆ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఎంపీగా గెలిచిన, అంటే నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు మీద దేశద్రోహం కేసు పెట్టి అసలు ఆయన మాట్లాడిన మాటల్ని పూర్తిగా పరిశీలించకుండానే వాట్సాప్ల్లోనూ లేకపోతే ఇతరత్ర సాధనాల్లోనూ దొరికిన ఆయన మాటల్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించి అవునా కాదా అని రుజువు చేసుకోకుండానే ఆయన మీద కేసులు పెట్టేసి ఆయన్ని బలవంతంగా హైదరాబాద్లోని ఆయన నివాసం నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఆయన మీద కస్టోడియల్ టార్చర్కి కూడా పాల్పడ్డారు అనే ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు రావటమే కాదు, ఆయన ఒంటి మీద వాతలు కూడా కొట్టినవే అని చెప్పేసి సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ కూడా ధృవీకరించింది. అంటే గుంటూరు మెడికల్ హాస్పిటల్లోని డాక్టర్ ప్రభావతి ఇవి కొట్టిన దెబ్బలు కాదు అని చెప్పిన తర్వాత సికింద్రాబాద్కి ఆయన్ని మెడికల్ చెకప్ కోసం పంపించాల్సి వచ్చింది. అది వేరే విషయం. దాని మీద మనం ఇంకొక వీడియో కూడా చేసుకోవచ్చు, డెఫినెట్గా చేస్తాను మళ్ళీ నేను. అయితే ఇక్కడ ఇప్పుడు పివి సునీల్ కుమార్ పాత్ర ఏంటి? ఏపీ సిఐడి చీఫ్గా ఉండి ఆయన ఎందుకు అరెస్ట్ చేయించారు? రఘురామకృష్ణరాజు మీద ఎందుకు దేశద్రోహం కేసు పెట్టించారు? దానివల్లే కదా ఇప్పుడు ఆయన సస్పెండెడ్ ఆఫీసర్గా మిగిలిపోయారు. రిటైర్మెంట్కి దగ్గరలో ఉండగా కూడా సస్పెండ్ అయ్యారు, ఇంకా సస్పెన్షన్లోనే కొనసాగుతున్నారు, రిటైర్మెంట్ని కూడా సస్పెన్షన్లోనే పూర్తి చేసుకుంటారు అని చెప్పేసి మనం వింటున్నామంటే వెనకటి రోజుల్లో కానీ వెనకటి సినిమాల్లో కానీ మీరు గమనించండి, ఇలా సస్పెండ్ అయిన వాళ్ళు ఏమంటారు తెలుసా? తీత అంటారు. తీత అంటే తీసేసిన తహసీల్దారు అని అర్థం. అంటే ఏవైనా అవినీతి కార్యక్రమాలకో అక్రమాలకో పాల్పడితే సస్పెండ్ అవుతారు కదా, వాళ్ళని ముద్దుగా తీత అంటారు. సో ఇప్పుడు ఈ తీత మీద ఇంకో కేసు వచ్చింది. పివి సునీల్ కుమార్ అనే తీత మీద ఇంకొక కేసు ఏంటి అంటే ఆయన సర్టిఫికెట్కి సంబంధించిన కేసు. మామూలుగా ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా అందరికీ చెప్పుకుంటూ ఉంటాడు. ఆ ఎస్సీ సామాజిక వర్గం నుంచే, దళిత వర్గం నుంచే తాను ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాను, ఎంతో కష్టపడి ఈ జాబ్ సంపాదించుకున్నానని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్లో ఆయనకి సంబంధించి ఒక సర్టిఫికెట్ వైరల్గా మారింది. అదేంటి అనంటే ఆయన కులాన్ని బీసీసీగా ధ్రువపరుస్తూ, బీసీసీ క్రిస్టియన్గా ధ్రువపరుస్తూ ఒక సర్టిఫికెట్ బయటపడింది. అది ఆయన 5th క్లాస్లో ఉన్నప్పుడు తీసుకున్న కాండక్ట్ సర్టిఫికెట్. సో అందులో ఏముంది అనే డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నేను కూడా మీకు ఇంకొకసారి దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో ఏముంటుందంటే ఆయన కులం ఇక్కడ వచ్చేసి బీసీసీ క్రిస్టియన్ అని చెప్పేసి ఉంటుంది. పివి సునీల్ కుమార్, ఇది పి గంగరాజు ఆయన తండ్రి పేరు. ఇంకా ఇక్కడ ఏమైనా ఉంటుంది అనంటే ఆయన 5th క్లాస్లో తీసుకున్న సర్టిఫికెట్ ఇది కాండక్ట్ సర్టిఫికెట్ అని క్లియర్గా ఉంటుంది. లాంగ్వేజ్ ఆయన ప్రధానంగా ఎంచుకున్న భాష తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీషు. సో ఇక్కడ మిగతాది కూడా అంటే క్లాస్లో ఫస్ట్ అని కూడా చూపిస్తుందండి. అంతేకాదు కాండక్ట్లో కూడా గుడ్ అనే రాశారు, గుడ్ అని రాసి సంతకం కూడా పెట్టారు ప్రిన్సిపల్. సో ఇంత క్లియర్గా అన్ని డీటెయిల్స్ కూడా చూపిస్తుంటే మరి ఈ బీసీసీ క్రిస్టియన్ అని ఉన్న వ్యక్తి తర్వాత ఎస్సీగా ఎలా మారాడు? ఎస్సీగా ఉన్న వ్యక్తి రిజర్వేషన్లో ఉద్యోగం ఎలా తెచ్చుకున్నాడు? ఐపీఎస్ ఎలా అయ్యాడు? ఈ స్థాయికి ఎలా వచ్చాడు? ఇదంతా కూడా అంటే ఏపీ సిఐడి చీఫ్గా ఆయన పనిచేసినప్పుడు మరి దానికి సంబంధించి ఆయన అనేక మార్లు నేను ఎక్కువగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించే నేను చూస్తున్నాను, వ్యవహారాలన్నీ చూస్తున్నాను, ఎస్సీల మీద ఎవరూ కూడా ఎటువంటి దౌర్జన్యాలకు పాల్పడిన నేను అసలు ఉపేక్షించను అని చెప్పేసి మాట్లాడటం. అందులోనూ ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అమరావతిలో రైతులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు కదా, ఆ టైంలో ఆయన ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి వాళ్ళని రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. ఈ విచిత్రం అయితే ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడం అనేది. మరి ఒక ఎస్సీ అయి ఉండి అలాంటి పని ఎలా చేయగలిగారు పివి సునీల్ కుమార్? ఇప్పుడు ఇదంతా కూడా చర్చనీయాంశం అవుతుంది. అసలు ఆయన ఎస్సీనా కాదా అని చెప్పేసి కూడా. ఎందుకని అంటే దాంట్లో సర్టిఫికెట్లో 5th క్లాస్లో తీసుకున్న కాండక్ట్ సర్టిఫికెట్లో బీసీ
సి క్రిస్టియన్ అని చెప్పేసి చక్కగా బ్రాకెట్స్లో కూడా కనిపిస్తుంది. తమ్నైల్లో కూడా దాన్ని రౌండ్ చేయించాను. సో ఎందుకని అంటే గతంలో ఎందుకు అలా బీసీసీ క్రిస్టియన్ ఉంది, మళ్ళీ ఆయనకి ఎస్సీ కోటాలో ఉద్యోగం ఎలా వచ్చింది అంటే ఎస్సీ కోటాలో ఉద్యోగం వచ్చింది అంటే ఇది దొంగ సర్టిఫికేట్ తెచ్చి పెట్టారా, లేదా ఇదేమైనా దొంగ సర్టిఫికేట్ వేరే వాళ్ళు క్రియేట్ చేసి పెట్టారా? ఇంటర్నెట్లో వేరే వాళ్ళు ఎవరైనా పివి సునీల్ కుమార్ది ఎస్సీ సామాజిక వర్గం కాదు, ఆయన బీసీసీ క్రిస్టియన్ అని చెప్పేసి ఆయన మీద తప్పుడు ప్రాపగండా చేసి ఒక సర్టిఫికేట్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారా? ఒకవేళ వైరల్ చేస్తున్నారంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు చట్టపరంగా. లేదు పివి సునీల్ కుమారే తను బీసీసీ క్రిస్టియన్ అయినప్పటికీ కూడా చదువైపోయి అంటే ఈ ఐపీఎస్లకి వాటికి అప్లై చేసుకునే టైంలో ఎస్సీ సర్టిఫికేట్ని జత చేసి ఆయన దొంగ సర్టిఫికేట్లతోటి ఐపీఎస్ అయ్యారు అంటే గనక ఆయన మీద నిజంగా కఠినమైన యాక్షన్ ఉంటుంది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ ఆయన దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకున్న జీతాన్ని కూడా వెనక్కి ఇవ్వమని ప్రభుత్వాలు ఆదేశించినా లేదా కోర్టులు ఆదేశించినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే తప్పుడు సర్టిఫికేట్లతోటి తెచ్చుకున్న ఉద్యోగం కదా అది. సో కాబట్టి ఒకవేళ అదే నిజమైతే కనుక పివి సునీల్ కుమార్ గట్టిగానే చిక్కుల్లో పడ్డట్టు. అసలు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎందుకు పెట్టారు? బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ రిజర్వేషన్ ఎందుకు పెట్టారు? దళిత వర్గాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కొంచెం అగ్రవర్ణాలతో సమానంగా మన సమాజంలో ఎదగాలి అని అంటే వాళ్ళకంటూ ఉద్యోగాలు ఉండాలి, వాళ్ళకంటూ ఒక స్టేటస్ ఉండాలి. కాబట్టి వాళ్ళని ఇంకొక మెట్టు పైకి ఎక్కేలా చేయడానికి, వాళ్ళు ఎదిగేలాగా చేయడానికి, వాళ్ళకి ఊతం ఇవ్వడానికి ఈ రిజర్వేషన్లు అనేవి ఏర్పాటు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ వాటిని కొంతమంది ఇలాగ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు అని చెప్పేసి చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఇక మీదట ఇలాంటివి కట్టడి చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులు కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి. ఎవరైతే ఎస్సీ హిందూగా పుట్టారో వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళకి ఇక మీదట రిజర్వేషన్లు వర్తించవు అని కూడా తేల్చి చెప్పేసింది తాజాగా. సో ఇక్కడ పివి సునీల్ కుమార్ విషయంలో కూడా చూసుకున్నట్లయితే ఒకవేళ ఈ సర్టిఫికెట్ ఏదైతే ఉందో ఆయన కాండక్ట్ సర్టిఫికెట్గా 5th క్లాస్లో తీసుకున్నది బీసీసీ క్రిస్టియన్ అని చెప్పేసి ధృవీకరిస్తున్న సర్టిఫికెట్ ఏదైతే ఉందో అది నిజమని తేలినట్టయితే కనుక అంటే ఆయన ఆరాధించడానికేమో క్రిస్టియన్గా ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికేమో ఎస్సీ హిందువుగా ఉండటం ఎంతవరకు అది సమంజసమని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.